హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే మన చిన్న లవ్ స్టోరీ పార్ట్ 1 మీ ముందు తీసుకొని వచ్చేసిన. మంచి రీచ్ అయితే ఇచ్చేసారు. కామెంట్స్ అయితే చాలా వచ్చేసినాయి, పార్ట్ 2 కావాలి అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టారు. అందుకనే మళ్ళీ మీ ముందుకి పార్ట్ 2 స్టోరీ మీ ముందు తీసుకొద్దామని వచ్చేసిన. చూసేయండి. హాయ్. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే పార్ట్ 2 అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. అందుకనే సో మళ్ళీ నేను మా పబ్లిక్ ముందు తీసుకొని వచ్చాను ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాలని చెప్పి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మాది వచ్చేసి అయితే జాయింట్ ఫ్యామిలీ. నేను, బాబాయ్, అక్క, చెల్లె, తమ్ముడు, పిన్ని, మమ్మీ, డాడీ. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? స్కూల్ ఇక్కడనే చేసిన. ఫస్ట్ చిన్నప్పుడు అంటే నవజ్యోతిలో చేసిన, తర్వాతకి బ్రిలియంట్. స్కూల్లో ఉన్నప్పుడు ఎంతమంది లవ్ చేసినావు? స్కూల్ ఉన్నప్పుడు అంటే ఒక 3-4 మెంబర్స్ని చేసిన అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ ఎక్కడ చేసినావు? ఇంటర్ ఇక్కడనే కదా లోకల్ చేసిన. మీ పిల్ల ఎప్పుడు పరిచయం అయింది? 1.5 year అవుతుంది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పరిచయం అయినా. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇంకా ఏం లేదు. ఏం లేని మరి నీకు పిల్లనిస్తారని ఇట్లా అనుకుంటావు? అంటే ఏం లేదంటే ఉంది. అంటే ఇట్లా కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ పోదామని అనుకుంటున్నా, లేదా పోలీస్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నా. సో ఏది అవుతుందో తెలియదు, చూద్దాం ఫ్యూచర్లో. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎందుకు లేవు, తర్వాత రివ్యూ చేసాం టైం వచ్చినప్పుడు. ఇప్పుడు అమ్మాయిని ఏమని పిలుస్తావు నువ్వు? నేను ముద్ద ఏమని పిలుచుకున్నా అంటే అని పిలుస్తాను. అమ్మాయి గురించి టాటూలు వేయించుకున్నావు తెలిసింది, నిజమేనా? అమ్మాయి గురించి ఏమి వేయించుకోలేదు. కాకపోతే అమ్మాయి వేసుకున్న ఫాంట్ టెక్స్ట్ అనేది నేను వేసుకున్నాను. ఏది అక్కడ వేసుకున్నదేనా? కాదు. ఇక్కడ ప్రేమించడం నేరమా? ఇద్దరు అనుకుని వేయించుకున్నారా? అంటే ఆమె ఈరోజు వేసుకుంటే నేను నెక్స్ట్ డే నేను కూడా వేసుకుందాం, అదే టెక్స్ట్ వేసుకుందాం, మా సేమ్ దాని లెక్కనే వేసుకుందామని నేను కూడా వేయించేసుకున్నాను. అంత పిచ్చిగా లవ్ చేసినావా ఆమెని? అవును బ్రో, చాలా. నీరు నీవే, గుండెలో కూత నీవే. ఇప్పుడు అమ్మాయిని కెమెరా ముందుకు ఎప్పుడు తీసుకొద్దాం అని అనుకుంటున్నావు? అమ్మాయిని కెమెరా ముందుకు తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. టైం అంటే ఒక 2-3 years అవుతుంది అనుకో. కాకపోతే ఈ ముందరికైతే అమ్మాయిని పక్కా తీసుకొస్తా. తీసుకొచ్చి నేను చూపిస్తా అమ్మాయిని. మీరు మాత్రం చూడండి, వెయిట్ చేయండి. నా కోసం వెయిట్ చేస్తారు అనుకుంటున్నా. నా పార్ట్ కోసం వెయిట్ చేసిరనే, ఆమె విజువల్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంత లవ్ చేసినావు, అమ్మాయిని కెమెరా ముందు తీసుకోవడానికి భయం ఎందుకు? భయం ఎందుకంటే నీకు ఫస్టే చెప్పిన కదా, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి నాకు, అలా అని చెప్పినా కదా. కొంచెం ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడే తీసుకురావడం ఎందుకు ఇప్పుడే ఇష్యూస్ చేసుకోవడం? వీడికి కొంచెం దగ్గర అవుతున్నాం, మళ్ళీ దూరం చేసుకోవడం ఎందుకని. నీకు నీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బ్రో, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఐ కెన్ డూ ఇట్. కానీ వాళ్ళ సైడ్ లేదు కదా. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి నేను ముందర పెడితే మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారేమో, కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఆమె ఏమని అంటే ఇంటికి వెళ్ళినాక తీసుకొచ్చినప్పుడు చూసుకునేంత తెలివి నీకు లేదా? ఉంది, కాకపోతే సడన్ ఏజ్ లేదు. ఏజ్ ఉంటే అయిపోతుండే. ఏజ్ ఉంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినావా? అంటే ఒకసారి అయితే ఫిక్స్ అయినా చేసుకుందాం,
ఈ అమ్మాయిని చేసుకుందామని ఫిక్స్ అయినా, కాకపోతే ఏజ్ లేదు. నాకు ఏజ్ ఉంది, తనకి ఏజ్ లేదు. ఒకవేళ ఏజ్ ఉంటే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అంత ట్రూ అలా వేసినావు, పెళ్లి చేసుకుంటానంటు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా లైఫ్ లీడ్ చేసావు తనతో? తనని ఎలా చూసుకుంటావు? నేనైతే అమ్మాయిని అయితే మా డాడీ మా మమ్మీని ఎట్లా చూసుకుంటున్నావు నేను కూడా అట్లనే చూసుకుంటా. ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటా. లైఫ్లో ఎట్లా చూసుకుంటావు అని నువ్వు క్వశ్చన్ వేసినావు కదా. నాకు ఒక జాబ్ ఒక జాబ్ లేకపోయినా నేను ఏదో ఒక దాంట్లో చేసి ఒక జాబ్ తెచ్చుకొని ఆమె కోసం స్ట్రగుల్ అనేది చేసి పేరెంట్స్ కోసం చేసి జాబ్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించి నేను పెళ్లి చేసుకొని అప్పుడు మీ అందరికి చూపిస్తలే. అప్పటి వరకు వెయిట్ చేయండి కొంచెం. అప్పటి వరకు చెప్తానులే. అప్పుడు నా ఫ్యూచర్ మీరే చూస్తారు కదా. నువ్వు చాలాసార్లు హ్యాండ్ కట్ చేసుకున్నావు అంట, అది నిజమేనా? చాలాసార్లు అంటే చేసుకున్నా. కొన్ని అమ్మాయి విషయంలో, కొన్ని ఇంట్లో విషయంలో కొంచెం నేను మెంటల్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసిన. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చేసేసిన. కొన్ని సిచ్యువేషన్స్లో హాస్పిటల్స్కి కూడా వెళ్ళిన. డాడీ తీసుకెళ్ళిండు, డాడీ చూపించిండు. నా గురించి డాడీ చాలా చేసిండు. దానివల్లనే కోసుకోవడం అవి ఇవి జరిగినాయి. కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉంటాయి నాకు. సో దానివల్లనే కొంచెం అట్లా అయిపోయింది. అలాంటి టైంలో నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? అంటే ఈ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి, నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అని చెప్పి. ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు బ్రో? ఎవరు లేరు. ఫ్రెండ్స్ అనేవారు ఎవరు ఉన్నారు? నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారంట, తమ్ముళ్ళు ఉంటారంట, నిజమేనా? ఉంటారు. అది నేను ఒక్కరిని అనుకుంటే అయిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. నేను అనుకుంది వాళ్ళు కూడా అంటేనే కదా నా సైడ్. నువ్వు రోడ్ పైన పోతే చిన్న నమస్తే అంటారంట అవుతుంది. అంటారు అన్న, కరెక్టే అంటారు బ్రో, కరెక్టే అన్నారు అని నేను అంటలేను. అదే నేను వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నానో వాళ్ళు నన్ను అట్లా ట్రీట్ చేస్తేనే కదా నా వాల్యూ అనేది తెలిసేది. అంతమంది ఉన్నాక నీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి? ప్రాబ్లమ్స్ ఎక్కడ నుండి అంటే కొన్ని ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా ఫేస్ చేసిన బ్రో. చాలా అంటే చాలా చేసిన. వాళ్ళ లైఫ్లో ఉంటే నీకు ప్రాబ్లం అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అతను ఎలా ఫ్రెండ్షిప్ చేసావు? ఫ్రెండ్స్ లేని జనరేషన్ నడవదు కదా. ఫ్రెండ్స్ ఉంటేనే కొంచెం మనం ముందుగానే. ఫ్రెండ్స్ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేసినా, వాళ్ళ వల్ల కొన్ని అడ్డంకాల నుంచి బయటపడ్డా కూడా. వాళ్ళు ఉంటేనే అయింది కొన్ని కూడా. ఇప్పుడు వాళ్ళను రాంగ్ అని ఎట్లా అంటావు? రాంగ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో రాలేదు. నువ్వు చేంజ్ లేదంటే ఫ్రెండ్షిప్ చేంజ్ చేసుకో. ఫ్రెండ్స్ని చేంజ్ చేయాలి అని అనుకున్నా, కాకపోతే కొన్ని డేస్ అవాయిడ్ చేసిన, నా వల్ల కాలే. ఎందుకంటే ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను నేను. సో అందుకే ఎవరిని దూరం పెట్టాలి అని అనుకోలే, పెడదామని కూడా లేదు నాకు. సో ఎవరిని ఎట్లా చూడాలో అంతే చూస్తున్నా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతున్నా. నాకు కూడా టైం వస్తుంది కదా బ్రో. నాకు టైం వచ్చినప్పుడు నేనేందో చూపిస్తా అప్పుడు. ఫ్రెండ్స్ వల్ల సపోర్ట్ లేదని నేను చెప్తలేను. ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నాకు సపోర్ట్ అంటే ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ తర్వాతనే ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు ముందు ఒక ప్రాబ్లం వస్తుంది, బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు నేను ఎవరు సేవ్ చేస్తారు అనుకుంటున్నా? డైరెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఫ్యామిలీ. ఇంకా దాని తర్వాత ఇంకెవరైనా వస్తారా అని అంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్ నేను కరెక్ట్ ఒక ఫ్రెండ్ నమ్మేదంటే ఒక్కడు ఉన్నాడు, పేరు తర్వాత చెప్పినాక చూడండి మీరు. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ నీది ఎలా నడుస్తుంది? ప్రజెంట్ అయితే చిల్గా ఉంటున్నా, మంచిగా ఉంటున్నా. కాకపోతే ముందు ఏం ఫేస్ చేసానో తెలీదు. అప్పలాగా మాత్రం ఫేస్ చేయొద్దని
ప్రేయర్ చేసుకుంటున్నా ప్రతిరోజు లవ్ చేసినా కాబట్టి లైఫ్ ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారు, కానీ లవ్ వల్ల కాదు, కొంచెం చిన్నగా కొంచెం ఇష్యూ అయిన ఉండే నాకు బయట. సో అది అయిపోయిన తర్వాతకి సెట్ అయిపోయింది. ఒక లవ్ వల్ల అని అనుకుంటే ఇప్పుడు ఎందుకు మంచిగా ఉంటా బ్రో ఇంట్లో, ఉండను కదా, అట్లనే ఉంటుండే కదా. మధ్యలో ఒక ఇష్యూ అయింది కాబట్టి అది డాడీ సాల్వ్ చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉంటున్నాను. నాకు తెలిసి దానివల్లనే నేను ఇంట్లో మంచిగా ఉండలేను అని అనుకుంటున్నాను. మీ పిల్లకి నువ్వు చాలా భయపడతావు. ఆమెను చూసి, ఆమె కేరింగ్ చూసే చాలా అంటే మస్తు భయపడతావు. ఎట్లా భయపడతా అంటే మా డాడీ కూడా భయపడంతా, మా డాడీ కూడా అంతగానో భయపడా, మా మమ్మీ కూడా అంత భయపడిస్తుంది. అంత భయపడతా ఆమెకి. ఇంటికి పో, లేకపోతే నీతో మాట్లాడా, ఎందుకు బయట తిరుగుతున్నావు, ఎందుకు చిల్లర తిరుగు, నీకు అవసరమా అని ఆమె కేరింగ్ చూస్తే మా మమ్మీ గుర్తుకొస్తారు. అంత మా అమ్మ లెక్క, మా డాడీ లెక్క చూసుకుంటాను, అంత మంచిగా చూసుకుంది. అందుకే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఆమె చూసినప్పుడల్లా మమ్మీ గుర్తుకొస్తుంది. అంత మంచి కేరింగ్ చేసే లవర్ నీకు దొరికినప్పుడు ఒక టైంలో వదిలేస్తాను ఫిక్స్ అయినావు, అప్పుడు ఈ కేరింగ్ అనేది గుర్తు రాలేదా? ఒకప్పుడు అంటే సిచ్యువేషన్ అట్లుండే. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నేను ఈమె లైఫ్లో వెళ్ళి ఇట్లా ఆమె సఫర్ చేస్తున్నానేమో, నా వల్లనే నేను వచ్చినప్పుడే ఇన్ని ఫేస్ చేస్తుందేమో ఈమె, అవసరం అని, లేకపోతే హ్యాపీగా ఉండే ఇన్ని రోజులు, నేను పోయినాకనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, అయితే ఈమెకి లైట్ తీసుకుంటే అయిపోతుంది కదా, లైట్ అంటే వదిలేసుకుంటే అయిపోతుంది కదా, నేను ఆమెకు దూరం ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా కేర్ చేస్తారు కదా, నేను లేకపోతే మంచిగా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ, ఆమె మంచిగా చూసుకుంటారు కదా, నేను వచ్చి తప్పు చేసిందేమో అని ఒక థాట్ వచ్చింది. తర్వాతకి వద్దు అనిపించి కంటిన్యూ చేసేస్తున్నాం అట్లే. తను రీసెంట్గా ఎప్పుడు మీట్ అయినా? తను లాస్ట్ టైం మీట్ అయిందంటే రీసెంట్లీ ఒకసారి, అంటే మొన్న రీసెంట్లీ అంటే ఒక 4-5 days అవుతుంది అంతే. 4-5 days అంటే 1 week అవుతుంది అనుకో, 1 week అవుతుంది మీట్ అయ్యి అంతే. తన సైడ్ నుండి మెమొరబుల్ గిఫ్ట్స్ కానీ సంథింగ్ ఏమైనా ఉన్నాయా? మెమొరబుల్ గిఫ్ట్ అంటే నాకు ఇచ్చింది ఇదే బ్రో. ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. ఇదొకటి రింగ్, 2 ఇచ్చింది బ్రో నాకు. నువ్వేమి ఇచ్చావు తనకి? నేను తనకి ఇచ్చినంటూ ఏం లేదు, తనంత కాస్ట్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక డ్రెస్ ఇచ్చిన అంతే, దానికి మించి ఇంకేమి ఇవ్వలేదు. ఇంపార్టెంట్ ఫాలో అవుతుంది. తనే బ్రో. తెచ్చేసి మాట్లాడు. హలో, ఏంది? ఎట్లా పిచ్చి పట్టిందా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ ఏడు పాపు కదా. ఏడుపు ఆపి మాట్లాడినాతో అట్లా మజాక్లు ఆడకు. ఏమైంది చెప్పు ఫస్ట్. ఎట్లా తెలుస్తుందమ్మా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైంది అసలు? రావాలా ఇంటికి? మాట్లాడాలా? ఆగు బ్రో కొంచెం బ్రో, నువ్వు వీడియో ఆఫ్ చేయి. ఫస్ట్ వీడియో ఆఫ్ చేయి బ్రో. వస్తున్నా ఉండు.